నోటికొచ్చినట్టు అనేసి ఇక వీళ్ళు నాతో మాట్లాడట్లేదు, వాళ్ళు మాతో మాట్లాడట్లేదు. ఇక వాళ్ళతో అయితే బానే మాట్లాడుతున్నారని చెప్పేసి, ఎందుకండి ఇలాంటి మాటలన్నీ? నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే ఎవ్వరైనా మనతో కరెక్ట్‌గానే మాట్లాడతారు. ఇక ఎదుటి వాళ్ళు మనల్ని ఒక మాట అన్నా కూడా దాని వరకి మనం వాదించొచ్చు. తప్పు లేదు. మన మీద ఒక నిందేసినప్పుడు వాదించొచ్చండి. కాకుండా ఇక మన నోటికొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా మాట్లాడి, తర్వాత మాట్లాడట్లేదు అని చెప్పేసి బాధపడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలా కాకుండా ఇక వాళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ కుళ్ళు బుద్ధులు, కుళ్ళు మాటలు ఎంతవరకి కరెక్ట్ అండి? ఇక నా వరకొస్తే నేనైతే ఒకళ్ళ జోలు అసలు పట్టించుకోనండి. నా పనేంటో నాకు, ఇక నా ఇల్లు, నా పిల్లలు, నా భర్త అంతేనండి. నాకింతకు మించి ఒక్క విషయం కూడా అస్సలకి పనికిరాదు. నేను ఆలోచించననమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళు అలాగే పెంచారు. మనదేందో మనం చూసుకున్న తర్వాతే ఫస్ట్ మనలో లోపాలు లేనప్పుడే ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపించాలండి. ఇక అసలు మన ఇంట్లో విషయాలే మనకి సరిపోతా ఉంటాయి. ఇక బయట వాళ్ళ గురించి ఆలోచించేంత తీరికైతే ఎవ్వరికీ లేదు. సో, ఇలా కాకుండా ఈ రోజుల్లో ఉన్న వాళ్ళైతే ఇక ఒకళ్ళతో మాట్లాడుతుంటే ఓర్వలేకపోతున్నారు. ఇక సహించలేకపోతున్నారు. ఏ రోజు డబ్బు చూసుకొని డబ్బు కోసం మేము ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినోళ్ళము కాదండి. ఇక అలా అని చెప్పేసి ఇక వాళ్ళు మాతో మాట్లాడితే బెనిఫిట్ అని చెప్పి ఇక వాళ్ళ దగ్గరికెళ్ళి ఎదవ సోదేసే ముచ్చట టైము మాకైతే అస్సలకి లేదు. నాకు కానీ, నా హస్బెండ్‌కి కానీ ఫస్ట్ నుంచి కూడాను ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటామండి. ఇక బయట వాళ్ళైనా సరే, అయిన వాళ్ళైనా సరే, ఇక మన వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా ఇక హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయేనండి. అంతవరకే నా డిస్కషన్ ఉంటుందనమాట. అంతకు మించి నేను తలపొగరుగా వాళ్ళ దగ్గర ఉన్నది లేదు. అలా అని చెప్పేసి నా అంతట నేనెళ్ళి మాట్లాడింది ఉండదనమాట. ఇలాంటి క్యారెక్టర్ నాది. అక్క ఇదంతా ఎందుకు చెప్తున్నావు ఏంటి అంటారా? ఏమోనండి, ఈ విషయం అయితే నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఒక చిన్న సిట్యుయేషన్ అయితే నా మనసుకి చాలా బాధ అనిపించిందండి. అసల పెళ్ళై 7 సంవత్సరాలయింది నాకైతేను. 7 సంవత్సరాల మించి నాకేంటో నాకు తెలుసు. నా హస్బెండ్‌కి తెలుసు. ఇక పెళ్లి కాక ముందైతే నేనేంటి అని చెప్పేసి నా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నా బంధువులకు తెలుసండి. సో, ఇదంతా సరే కనక్క ఏమైంది ఏంటి అంటారా? కొన్ని విషయాలైతే బయటకి చెప్పగలను. కొన్నైతే చెప్పలేననమాట. అలాంటి సిట్యుయేషనే ఇది. మనసుకి బాగా హర్ట్ చేసిన విషయమా అంటే కాదండి. అసలు తీసి పడేస్తే పక్కకు కరివేపాకులాగా పడేసే విషయమే. కాకపోతే ఎప్పుడూ నేను ఇలాంటి మాట అస్సలు మాట్లాడకూడదు అనుకున్నాను. కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని మాటలు మనకి తెలుస్తున్నప్పుడు ఇలాగే రెస్పాండ్ అవ్వాల్సొస్తది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఎవరు చూడలేదనుకునిద్దండి. అలాగే మన వెనకాల మాట్లాడిన మాటలు మనకు తెలియవనుకుంటారు. చక్కగా తెలుస్తాయన్నమాట. అలాగే ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇక్కడైతే నేను ఫలూదా చేస్తున్నాను. ఈ మాటలన్నీ పక్కకు పెట్టేస్తాను.